అమ్మ జాతరకి నస్తే మొదటగా గోమాత దర్శనం అయితే అయ్యింది. ఇంటికి మీకు చెప్పలేదు కదా, నేనైతే చిత్తారమ్మ జాతరకి అయితే వెళ్ళాను. మా ఇంటికి దగ్గరలోనే ఈ చిత్తారమ్మ తల్లి టెంపుల్ కూడా ఉంటుంది. ఇక జాతర స్టార్ట్ అయ్యి కూడా చాలా డేస్ అవుతుంది. మీలో ఎంతమందికి ఈ చిత్తారమ్మ తల్లి టెంపుల్ తెలుసు, అలాగే ఈ చిత్తారమ్మ తల్లి జాతరకి ఎంతమంది వెళ్లారో కామెంట్ చేయండి. దాదాపు హైదరాబాద్ లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ గాజుల రామవరం చిత్తారమ్మ తల్లి టెంపుల్ తెలిసే ఉంటుంది. ఈ జాతర 10 రోజుల పాటు సాగుతుంది. ఈ జాతర మొదలైన మొదటి రోజు మాత్రం దాదాపు 5 లక్షల మంది భక్తులతో ఈ ఆలయం కలకలలాడుతుంది. కోరిన కోరికలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయి. నాకైతే చాలా సార్లు నెరవేరింది. నేను కూడా చాలా సార్లు వచ్చాను. హైదరాబాద్ లో ఉంటూ కూడా ఈ టెంపుల్ తెలియని వాళ్ళు, ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వీలు చూసుకునైనా ఒక రోజు ఈ టెంపుల్ కి అయితే వెళ్ళండి. ఇక మేమైతే ఇంకో 2 days లో జాతర అయిపోతుందనంగా అయితే వెళ్ళాము. అయినా కూడా భక్తులు సందడి అయితే మామూలుగా లేదు. ఇక అలా క్యూ లైన్ లో వెళ్తూ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాలి. సీతారామ తల్లి బ్యాక్ సైడ్ అయితే నాగులమ్మ తల్లి, ఇంకా పోచమ్మ తల్లి, చిన్న చిన్న దేవతల గుడులు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక అమ్మవారి జాతర అని చెప్పేసి చాలా మంది ఇంకా వస్తూనే ఉన్నారు. అమ్మవారి గుడి లోపల అయితే ఇలా పూలతో బాగా డెకరేట్ చేశారు. ఓన్లీ జాతర టైంలో, ఇంకా ఏదైనా ఫెస్టివల్స్ టైంలో అయితే స్పెషల్ దర్శనం ఉంటుంది. స్పెషల్ దర్శనానికి టికెట్ తీసుకుంటే డైరెక్ట్ గా వెళ్ళొచ్చు, లేదంటే ఉచిత దర్శనానికి అయితే ఇలా క్యూ లైన్ లో ఉండి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక ఆ గర్భగుడిలో ఉండే అమ్మవారి బ్యాక్ సైడ్ గోడకైతే ఇలా కాయిన్స్ అయితే అతికిస్తున్నారు. ఇక మా పిల్లలు అయితే ఆ క్యూ లైన్ లో ఉండి కూడా అల్లరి చేయడం స్టార్ట్ చేశారు. ఇక లైన్ అయితే కొద్దిగా కదులుతూ ఉంది. ఇక అమ్మవారి దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఫైనల్ గా అమ్మవారి దర్శనం అయితే అయ్యింది. నాతో పాటు మీరు కూడా అమ్మవారిని దర్శించుకోండి. ఇక బయటకు వచ్చిన తర్వాత ధ్వజస్తంభం దగ్గర పసుపు, కుంకుమ, అగరబత్తులు, ఇంకా కొబ్బరికాయ కొట్టి తీర్థం తీసుకున్నాము. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. సబ్స్క్రైబ్.